వలె పరిపాలించిన స్ఫూర్తి నింపిన మొదటి రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవిని కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే మణికర్ణిక అనే పేరుతో పుట్టి 1857 బ్రిటిష్ వారిపై మొదటి తిరుగుబాటు చేసినటువంటి వీర వనిత, ఝాన్సీ రాజ్యానికి రాణి, జోనాఫార్క్ గా పేరుగాంచినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి, పంచశీల రూపకర్త, పిల్లలంటే అమితమైన ఇష్టము, గులాబీలంటే అత్యంత ప్రేమ కలిగి తన పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకోమని చెప్పినటువంటి మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. మనందరం ముద్దుగా శాసనాన్ని తీసుకుంటాం. అలాగే అణగారిన వర్గంలో పుట్టి ఎన్నో అవమానాలను కూడా భరించి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి భారతదేశానికి ఒక చక్కని పరిపాలనా విధానానికి సంబంధించిన ముసాయిదా కావాలని రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా రాజ్యాంగాన్ని రూపుదిద్ది రచించి ప్రపంచ దేశానికే అతిపెద్ద భారత రాజ్యాంగం అని పిలువబడే దానిని రచించి మనకొక కరదీపికగా పరిపాలనా సౌలభ్యం కోసం ఒక నిలువుటద్దంగా రచించి భారతీయులందరి చేత పవిత్రమైనటువంటి గ్రంథముగా కీర్తింపబడిన ఆ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని కూడా అలాగే ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్ వీళ్ళందరూ హింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడారు. అలాగే మన మాన్యం వీరుడు, విప్లవ జ్యోతి, అగ్నిజ్వాల అల్లూరి సీతారామరాజు గారు గిరిజనుల్లో స్ఫూర్తి నింపి ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడి అతి చిన్న వయసులోనే తన అక్షరాలను తృణప్రాయంగా అర్పించినటువంటి ఆ మన్యం వీరుడు. ఇలా ఎంతో మంది తన ప్రాణాలని అప్పచెప్పారు, దేశం కోసం తృణప్రాయంగా విడిచారు. అలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇక హింసా మార్గంలో రాదని అహింస, సత్యము, శాంతి అనే ఆయుధాలను చేసుకొని 1920 నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపట్టి భారతీయులందరినీ ఒక్క తాటిపై నడిపి అహింసా మార్గంలో బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించి మన దేశం వెళ్ళేటట్టు చేసి ఉద్యమాన్ని నడిపినటువంటి మన జాతి పిత, మనందరి తాత గాంధీ తాత, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతమంది బిడ్డలను కని చూడండి, ప్రపంచ దేశాలన్నీ మన పైన దండెత్తాయి కానీ మన దేశం ఏ దేశం మీద దండెత్తలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొత్తు దోచుకోలేదు. అలాంటి రత్నగర్భ వంటి మన భారతదేశంలో ముత్యాల వంటి బిడ్డలను కని భరత మాత గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మన మాత, మాతలకు మాత భరత మాత, ఆమెను కూడా రావాల్సిందిగా ఆహ్వానం. అలాగే భారతదేశంలో ఆ రోజుల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. ఆడపిల్ల చదువుకుంటే సమాజం బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ బిడ్డలు బాగుపడతారు, సంస్కారవంతమైనటువంటి బ్రతుకులు వస్తాయని చెప్పి నమ్మి మహాత్మా జ్యోతి బాపులనే ఆయన తన భార్య అయిన జ్యోతి సావిత్రిబాయి పూలేకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పి చిన్న వయసులో
వివాహాలు అయిపోయాయి. అలా ఆడపిల్లలకు చదువు చెప్పి వారి ప్రాణాలకు తెగించి ఒక పాఠశాల పెట్టి ఆడపిల్లలందరినీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఆడపిల్లలకు చదువు చెప్పిన భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలు. ఆమెను కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా చిన్నపిల్లలు 6, 7, 8 చదివే పిల్లలు వీళ్ళందరూ కూడా మన భరతమాత కన్నా ముద్దు బిడ్డలమ్మ. వీరి చరిత్రల్ని చదవండి, వారు ఏమేమి సేవ చేశారో మీకు తెలుస్తుంది. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఓకే, ఇప్పుడు మన ప్రార్థనా గీతం వందే మాతరంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. వందే మాతర గేయం.